సమంత నాగచైతన్యులిద్దరూ కూడా అక్కినేని ఫ్యామిలీకి, దగ్గుపాటి ఫ్యామిలీకి వాళ్ళు కనెక్టెడే. ఎందుకంటే ఎప్పుడైతే నాగచైతన్యతో సమంత పెళ్లి వివాహం ఏర్పరచుకుందో అటు అక్కినేని కుటుంబంతో పాటు దగ్గుపాటి ఫ్యామిలీకి కూడా తన కోడలుగా మారిపోయింది. ఎందుకనంటే దగ్గుపాటి వెంకటేష్ ఉన్నారు కదా, మన వెంకటేష్ గారి సిస్టర్ కొడుకే నాగచైతన్యం. సో ఇరు కుటుంబాలు వీళ్ళిద్దరి పెళ్లిని చాలా ఘనంగా చేశారు. అది పక్కన పెట్టేస్తే ఇక నాగ చైతన్యతో సమంత విడిపోయినప్పటికీ కూడా దగ్గుబాటి ఫ్యామిలీ చాలా అండగా నిలిచింది సమంతకు. ప్రతి విషయంలో కూడా తోడుండడం జరిగింది. ముఖ్యంగా వెంకటేష్ కూతుళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కజిన్స్ కానీ అందరూ కూడా సమంతకు ఎంతో అండగా నిలుస్తూ వచ్చారు. అయితే రానా కూడా ఎన్నో సందర్భాల్లో సమంతకు అండగా నిలుస్తూ తనని చాలా ఆప్యాయంగా చూసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు తాజాగా హుటాహుటిన రానా అలాగే వెంకటేష్‌తో పాటుగా వెంకటేష్ వాళ్ళ అన్నయ్య దగ్గుపాటి సురేష్ బాబు కూడా సమంత ఇంటికి వెళ్ళడం జరిగింది. గత కొన్ని రోజులుగా సమంత యాక్టింగ్‌లో ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయటం లేదు. అంటే తనకి ఉన్న సమస్యల కారణంగా అవ్వచ్చు, వేరే ఏదైనా కారణాల వల్ల కావచ్చు కానీ యాక్టింగ్‌కు దూరంగా ఉంది. కానీ వెంకటేష్ రాబోయే ప్రాజెక్ట్ ఒకటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ అనమాట. అయితే ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌కి ఒక హీరోయిన్ ఉండాలి. అయితే వాళ్ళకి ఎటువంటి రొమాన్స్ అవి ఏమి ఉండవు. కానీ ఒక స్టోరీలో సస్పెన్స్ థ్రిల్లర్ కేస్‌లో సమంత యాక్టింగ్ అనేది ఆ సినిమాకి చాలా అవసరం. అందుకని వెంకటేష్ తను పర్సనల్‌గా ఆహ్, నేరుగా ముంబైకి వెళ్ళిపోయి సమంత ఇంటికి వెళ్ళిపోయి తనతో మాట్లాడడం జరిగిందనమాట. ప్రస్తుతం ముంబైలో ఉంటుంది సమంత. అప్పుడప్పుడు హైదరాబాద్‌కి కూడా వస్తుంది. అయితే తన ఇంటికి వెళ్ళి నువ్వు ఈ పాత్ర ఖచ్చితంగా చెయ్యాలి. నా కోసం చెయ్యాలి. ఎందుకనంటే ఈ పాత్రలో నువ్వు తప్ప ఎవరు నటించలేరు అంటూ చెప్పడం జరిగింది. అయితే ఆ మాటలు విన్న సమంత ఎమోషనల్ అయిపోయింది. ఎందుకనంటే వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడితో దూరమైనప్పటికీ కూడా తనకు అంత గొప్ప అవకాశం ఇవ్వటం అనేది చాలా మంచి విషయం కదా! అయితే ఇంకా సమంత ప్రస్తుతం అయితే మయోసైటిస్ నుంచి బయటపడి కొంతవరకు యాక్టివ్‌గానే ఉంది. కానీ సినిమా అవకాశాలు పెద్దగా రావటం లేదు. కానీ వెంకటేష్ ఎప్పుడైతే ఈ అవకాశం ఇచ్చాడో తన లైఫ్‌లో ఇదొక మంచి బ్రేక్ అని చెప్పుకోవాలి. సో మరి అందుకనే ఇంక సమంత కూడా దానికి యాక్సెప్ట్ చేసేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్